హాయ్ అండి. ఎప్పుడూ తినే రొటీన్ కర్రీస్ కాకుండా మన అమ్మమ్మ, నానమ్మల కాలం నాటి రుచి గుర్తొచ్చేలా కమ్మని బీరకాయ కర్రీని ఎలా చేయాలో ఇవాళ చూద్దాం. వెజిటేరియన్ లవర్స్‌కి ఇది ఒక పర్ఫెక్ట్ కంఫర్ట్ ఫుడ్. ముందుగా కడాయిలో కొన్ని వేరుశనగ గుళ్ళు, ధనియాలు, అలాగే జీలకర్ర వేసుకొని మంచి వాసన వచ్చే వరకు దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కాస్త సాఫ్ట్‌గా అయ్యే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగినాక దీంట్లోకి మనం తెలగపిండిని వేసి కలుపుకుందాం. నువ్వుల నుంచి ఆయిల్ తీసిన తర్వాత మిగిలిన పౌడర్‌నే తెలగపిండి అంటారండి. ఇందులో ప్రోటీన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇదొక గొప్ప ప్రోటీన్ సోర్స్. దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల డైజెషన్ కూడా చాలా బాగా అవుతుందండి. అలాగే మన కర్రీకి ఇది మంచి కమ్మదనాన్ని ఇస్తుంది. తెలగపిండి వేసుకొని ఒక 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత వీటినన్నిటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళు తీసుకొని మెత్తని పౌడర్‌లా చేసుకుందాం. తర్వాత ఇందులోకి ఫ్రెష్‌గా ఉన్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని దీన్ని కూడా పేస్ట్ చేసుకోండి. ఇది పేస్ట్ అయ్యాక దీంట్లోకి మనం వేయించిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని అన్నిటినీ కలిపి పేస్ట్ చేసుకోండి. మన స్పెషల్ మసాలా పేస్ట్ రెడీ అయిందండి. దీన్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఇందులోకి తాలింపు గింజలు, అలాగే ఒక ఎండుమిరపకాయ వేసుకొని దోరగా వేయించుకోండి. తాలింపు వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోండి. దీంతో పాటు రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి బీరకాయ ముక్కలు సాఫ్ట్‌గా అయ్యే వరకు మూత పెట్టి బాగా ఉడికించుకోండి. బీరకాయ ముక్కలు సాఫ్ట్‌గా అయ్యాక ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్పెషల్ మసాలా పేస్ట్‌ని వేసుకోండి. ఈ పేస్ట్ ముక్కలకి బాగా పట్టేలా ఒకసారి అంతా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి మీ రుచికి సరిపడా కారం వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోండి. చివరగా ఫ్రెష్‌గా ఉన్న కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకొని దించేసుకోండి. అంతే అండి. ఎంతో కమ్మనైన, ఆరోగ్యాన్నిచ్చే బీరకాయ తెలగపిండి కర్రీ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని తింటే చాలా బావుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.